బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఇంకా కొనసాగుతున్నాయి. వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఇక ఈ నెల 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తిరిగి పాత విధానంలోనే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. అయితే త్వరలోనే వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు తాజాగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 19వ తేదీన ముగియనున్న నేపథ్యంలో భక్తులకు సర్వదర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి టీటీడీ ఈవో జె శ్యామలరావు గురువారం మీటింగ్ నిర్వహించారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం, ఎస్ఎస్టీ టోకెన్ల జారీ ప్రక్రియ ఇవాళ ముగిసే అవకాశం ఉందని ఈవో జె శ్యామలరావు చెప్పారు. అయితే వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన తర్వాత ఈ నెల 20వ తేదీన శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో వివరించారు. ఈ నెల 20వ తేదీన సర్వదర్శనం చేసుకోవాలని భావించే భక్తుల కోసం 19వ తేదీన తిరుపతిలో సాధారణ ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయరని వివరించారు. భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించి శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకుని శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇక 19వ తేదీన ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను కూడా జారీ చేయడం లేదని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ భక్తులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించారు. ఈ కారణంగానే 19వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని ఈవో శ్యామలరావు తెలిపారు.